ఆ పాయింట్ అయిన గంటకే లేపేయడమేంట్రా? ఖమేనీ చనిపోయాక అత్యవసర కేసులో అపాయింట్ చేసిన వ్యక్తిని చార్జ్ తీసుకున్న కొన్ని గంటలకే లేపేశారు ఎయిర్ స్ట్రైక్‌లో. ఇరాన్ మీద చేసిన దాడిలో ఇరాన్స్ నాతాన్స్ న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ సైట్ మీద దాడి జరిగిందని రేడియేషన్ లీక్ వల్ల ఎవాక్యుయేట్ చేయిస్తున్నారు అక్కడి నుంచి అందరిని. ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా మంది స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని యూఎస్ గవర్నమెంట్ చెప్తోంది. యూఎస్‌లో కూడా చాలా ప్లేసెస్‌లో అటాక్స్ జరిగాయి. ఆస్టిన్ టెక్సాస్‌లో, సిన్సినాటీలో, వాషింగ్టన్ డీసీలో ఎక్సెట్రా. ఒకతను ప్రాపర్టీ ఆఫ్ అల్లా అని టీ షర్ట్ ఏసుకొని మరి ఓపెన్ ఫైర్ చేశాడు ఆస్టిన్‌లో. అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక పెద్ద లిస్టే రిలీజ్ చేశారు. ఈ ప్లేసెస్‌లో థ్రెట్ ఉండొచ్చని. ఇంకోవైపు ఆపరేషన్ సింధూర్‌లో మనం దాడి చేసిన సేమ్ బేస్ పైన ఆఫ్ఘాన్ వాళ్ళు దాడి చేశారు. పాక్ వాళ్ళు దాన్ని అప్పు చేసి మరి రిపేర్ చేశారు ఆఫ్టర్ సింధూర్. అండ్ నిన్న సీసీఎస్ మీటింగ్ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు పబ్లిక్ మీట్ లో ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. ఈసారి ఎలాంటి జవాబిస్తామంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉండిపోద్ది. ఈసారి క్షమించే పరిస్థితే లేదు. ఇదిలా ఉంటే మోడీ వల్లనే అతను చనిపోయాడని, అతని కోసం ఏడుస్తున్నాము. కానీ మోడీకి ఏమన్నా అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఈ పిల్లనాయలు అంటున్నారు. ఇంత చిన్న వయసులోనే వీళ్ళలో ఇంత విషయం ఉంటే వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఎంత ఉండొచ్చో ఆలోచించండి. ఈమైతే డైరెక్ట్ గా వెళ్ళి ట్రంప్ వేసేస్తుందంట. నాకు నేను ఒకటి మెసేజ్ చేశాడు. మేము ఏడుస్తోంది మా గురువు పోయాడని, దీనికి మా లాయల్టీకి సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. మ్యారేజ్ ఏజ్ ని 9 ఇయర్స్ కి తగ్గించేసి, బుర్కాని చిన్న వయసు నుంచే మ్యాండేటరీ చేసి, ఉమెన్ రైట్స్ ని కంప్లీట్ గా షాటర్ చేసి, ఎడ్యుకేషన్ ని లిమిట్ చేసి, ఇండియాకి అగైన్స్ట్ గా అండ్ పాక్ కి ఫేవర్ గా ట్వీట్స్ చేసిన ఇతను వీళ్ళకి లీడర్ అంట, గురువు అంట. ఏం నేర్చుకుంటున్నారు ఇతని దగ్గర నుంచి? మరి ఇలాంటి ఒక వ్యక్తిని ఫాలో అవుతుంటే, గురువుగా ట్రీట్ చేస్తుంటే యాంటీ నేషనల్స్ కారా మరి? సింపుల్ గా సీతారామం మూవీలో ఎక్కడో ఉండి కశ్మీర్ లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఇండియాలో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు. బయట నుండి వస్తే కొట్టడానికి మన ఆర్మీ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. జాగ్రత్త. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.